ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది ఏంటంటే ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు, జైలు నుంచే ముఖ్యమంత్రిగా పనిచేస్తాడంటూ ఢిల్లీ మంత్రివర్గంలో కీలక మంత్రి అయిన ఆప్ నాయకురాలు అతీషి ప్రకటించారు. ఇప్పుడు రాజ్యాంగ నిపుణులు ఇది సాధ్యమా, ముఖ్యమంత్రి జైల్లో నుంచి పనిచేయవచ్చా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. దీనిపైన ఇంకా రాజ్యాంగ నిపుణులు చర్చలు జరుగుతున్నాయి, తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు స్థూలంగా వచ్చిన ఒపీనియన్ మీతో పంచుకుంటున్నాను. ఇంకా మోర్ అండ్ మోర్ కాన్స్టిట్యూషనల్ రిఫ్లెక్షన్స్ ఈ సబ్జెక్ట్ పైన వస్తే ఐ విల్ ఫర్దర్ మీతో షేర్ చేసుకుంటాను. సో రాజ్యాంగ రీత్యా ఎక్కడా కండిషన్ అయితే లేదు, అంటే ముఖ్యమంత్రి జైల్లో ఉండగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగకూడదు అని. అంటే కాన్స్టిట్యూషన్లో ఆ బారేం లేదు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కానీ ఎక్కడ జైల్లో నుండి ముఖ్యమంత్రిగా పనిచేయకూడదు, ఒక్కసారి జైలుకు వెళితే వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎక్కడా రాజ్యాంగంలో లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ నిందితుడు మాత్రమే. ఈవెన్ కస్టడీలో ఉన్నది జ్యుడిషియల్ కస్టడీ, అది కూడా కన్విక్ట్ అయి కాదు, అంటే నేరము రుజువై శిక్ష పడిన సందర్భం కాదు. నేరము రుజువై 2 ఏళ్ల శిక్ష పడితేనే 2 years అండ్ అబోవ్ కన్విక్ట్ అవుతాడు. అప్పటిదాకా ఆయన తన శాసన సభ్యత్వాన్ని కూడా కోల్పోడు. అయితే ముఖ్యమంత్రిగా ప్రొటెక్షన్ ఏమీ ఉండదు. అరెస్టు నుంచి రక్షణ కావాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళినా ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రపతికో గవర్నర్కో ఉన్న కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉండదు. ఎందుకంటే గవర్నర్ విషయంలో కోర్టుకు జవాబుదారి కాదు అని ఇటీవల ఈ ఎమ్మెల్సీల నామినేషన్ కేసులో హైకోర్టు కూడా పేర్కొంది. కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ప్రెసిడెంట్కు గవర్నర్కు ఉన్నట్లు ముఖ్యమంత్రికి కాదు ప్రధానమంత్రికి కూడా ఉండదు. అందువల్ల సాంకేతికంగా కేజ్రీవాల్ జైల్లో నుండి కూడా సీఎంగా కొనసాగవచ్చు. స్థూలంగా ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ఇది. అయితే లాజిస్టిక్స్ ఛాలెంజెస్ ఉంటాయి. ఇందులో 2 రకాల ఛాలెంజెస్. ఒకటి లాజిస్టిక్ ఛాలెంజెస్, 2 ఢిల్లీకి రాజ్యాంగ రీత్యా ఉన్న ప్రత్యేక పరిమితుల రీత్యా ఉన్న సవాల్. మొదటి లాజిస్టిక్ ఛాలెంజెస్ ఏంటంటే ఆయన జైల్లో ఉంటాడు. ఇప్పుడు జైల్లో ఉండి ఆ రివ్యూ సమీక్ష సమావేశాలు పెట్టాలి, ఆయన ఫోన్లో మాట్లాడాల్సి ఉంటుంది, కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ యాక్సెస్ ఉండాలి, సో మంత్రివర్గ సమావేశాలు పెట్టాలి, అధికారులను మీటింగ్ పెట్టాలి. ఇవన్నీ జైల్ మాన్యువల్ అంగీకరించదు. ఎందుకంటే జైల్ మాన్యువల్లో రూల్స్ ఉంటాయి, ఎవరైనా కానియచ్చు, ఓ పర్టిక్యులర్ పీరియడు వారానికి 2 సార్లు కలిసి మాట్లాడుకోవచ్చు. కానీ నేను రోజు ఒక ముఖ్యమంత్రి లాగానే పనిచేస్తాను జైల్లోనే, నా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పెట్టుకొని వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవారు పోతుంటారు అనే అవకాశం ఉండదు. ఎందుకంటే జైల్లో ముఖ్యమంత్రి అయినా ఖైదీ అయినా ఒకటే, ముఖ్యమంత్రికి అంటూ ప్రత్యేకమైన సదుపాయాలు ఉండవు, చట్టం ముందు ఎవరైనా సమానులే. అందువల్ల జైల్ మాన్యువల్ అంగీకరిస్తుందా ముఖ్యమంత్రి హోదాలో సమీక్షా సమావేశాలు పెట్టుకోవడానికి, మొబైల్ ఫోన్లు వాడుకోవడానికి, కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ని యాక్సెస్ చేయడానికి ఈ అవకాశం ఉంటుందా అనేది మొదటిది తేలాలి. ఇక రెండవది ఢిల్లీకున్న పరిమిత అధికారాలు. ఇతర రాష్ట్రాల లాగా ఢిల్లీకి పూర్తి స్థాయి అధికారాలు లేవు. లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవస్థ ఉంటుంది, కేంద్రం నియమించింది. అయితే వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా తీర్పు చెప్పింది. లెఫ్టినెంట్ గవర్నర్ అయినా కూడా ముఖ్యమంత్రి సలహా సంప్రదింపుల మేరకే పనిచేయాలి. ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ మాత్రమే పనిచేయాలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాత్రమే పనిచేయాలి అని కూడా కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ అవకాశాన్ని తీసుకొని, అంటే రాజ్యాంగ రీత్యా ఒక ప్రభుత్వము పనిచేయలేని పరిస్థితి ఉంటే ఆ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం రాజ్యాంగం కల్పిస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ అంటాడు. అందువల్ల ఇవాళ జైల్లో ఉంటూ కేజ్రీవాల్ రాజ్యాంగ రీత్యా తనకున్న బాధ్యతలను నిర్వర్తించలేకపోతున్నాడు గనక ఆయనను సస్పెండ్ చేయండి అంటూ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం.
ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరించిన తీరు కానీ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల పట్ల అక్కడ గవర్నర్లు అనుసరిస్తున్న వైఖరి కానీ చూస్తే మనకి ఇది అర్థమవుతుంది. ఎందుకంటే కేరళ గవర్నర్ ఏకంగా కేరళ ఫైనాన్స్ మినిస్టర్ పైన నా విశ్వాసాన్ని, నా ప్లెజర్ విత్డ్రా చేసుకుంటున్నానని ప్రకటించాడు. తమిళనాడు గవర్నర్ అయితే మంత్రివర్గం రాసినటువంటి ఉపన్యాసం కాక తాను సొంత ఉపన్యాసం చదువుతా అనే రీతిలో మాట్లాడాడు. కొన్ని పేరాలు కూడా ఎగ్గొట్టాడు. సో ఇలాంటి గవర్నర్ల వ్యవహారాలు ఉన్న సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఏ రకంగా వ్యవహరిస్తారు, కేజ్రీవాల్ను జైలు నుంచి ముఖ్యమంత్రిగా ఆపరేట్ కానిస్తారా అనే ప్రశ్న కూడా వ్యక్తమవుతుంది. అందువల్ల ఈ సమస్యలు బహుశా ఉన్నాయి కనుకనే లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళే ముందు తన భార్యను రాబ్రీ దేవిని ముఖ్యమంత్రి చేశారు. హేమంత్ సిరెన్ కూడా ఇక అరెస్టు అనివార్యమని తెలిసిన తర్వాత రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా సమర్పించి చంపాయి సరణ ముఖ్యమంత్రి చేశారు. అందువల్ల కాన్స్టిట్యూషనల్గా అవకాశం ఉన్నప్పటికీ కూడా టెక్నికల్గా లాజిస్టిక్స్ రీత్యా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగలరా అనేది ఒక ప్రశ్నార్థకం. అయితే ఇంకొక ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు చట్టంలో ఎలా ఉంటుందంటే ఏ భవనాన్నైనా ఎనీ బిల్డింగ్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ టెంపరరీ జైల్. అందుకే మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా ఆయన లాయర్లు కోరింది ఏంటి, మీరు హౌస్ అరెస్ట్ చేయండి అంటే ఇల్లునే తాత్కాలికంగా జైలుగా ప్రకటించండి అని. సో అందువల్ల జైలుగా ఏ భవనాన్నైనా చట్టరీత్యా జైలుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అందువల్ల ముఖ్యమంత్రి ఉంటున్న ఇల్లును గనక తాత్కాలిక జైలుగా ప్రకటించి ఆయన హౌస్ అరెస్ట్ కనుక చేస్తే జైల్ మాన్యువల్లో ఉండేటువంటి కఠినమైన షరతులు, జైల్లో ఉన్న ఇతర ఖైదీలతో పోలికలు ఇవి ఉండకపోయే అవకాశం ఉంటుంది. అంటే మరింత లాజిస్టిక్స్ ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ ఆ అవకాశాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఇస్తాడా, ఇలాంటి ప్రశ్నలు మాత్రం ఉత్పన్నమవుతున్నాయి.